చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు వేడుకలు నిర్వహిస్తారు. గ్రామ సర్పంచ్ ఎవరు ఉంటే వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గ్రామంలోని స్థానిక శివాలయం నుంచి అనంత పద్మనాభ స్వామి దేవాలయం వరకు గరుడశావ ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్లీ గ్రామంలోకి తీసుకురావడం నాటి నుంచి నీటి వరకు ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోని పురవీధుల గుండా నిర్వహిస్తున్న ఈ సేవకు భక్తులు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. సూరారం గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇక్కడ స్వామి వారిని మొక్కులు మొక్కితే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. హోలీ పండుగ రోజు దేవాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తుంటారు. జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నాగరాజు, ఆలయ పూజారి రాజశేఖర్ శర్మలు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయమని, అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులు ఏ కోరికలను కోరినా నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలతో పాటు ఉత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరిపై ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఉండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందజేసిన దాతలకు శాలువాతో ఘనంగా సన్మానించారు. పంచాయతీ పాలకవర్గాన్ని యువకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు యాదగిరి, భిక్షపతి, ఆంజనేయులతో పాటు ముత్యాలు, ప్రభాకర్, దుర్గపతి, సురేష్, ప్రభాకర్, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రతి సంవత్సరం కామన పూర్ణిమ నాడు సూరారం అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం పౌర్ణిమ నాడు చంద్రగ్రహణం వచ్చినందున ఈ రోజు నాడు అత్యంత వైభవపేతంగా ఈ అనంత పద్మనాభ స్వామి జాతరను నిర్వహించుకుంటున్నాం. ఇది ఈనాడు దేవాలయం కాదు, శతాబ్దాల తరబడిగా ఉన్నటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో తలచిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసము. ఇది ప్రతి సంవత్సరము 1-2 సార్లు పూర్తి జరిగినప్పటికీ భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో అతి పురాతనమైన ఆలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి హోలీ పండుగ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జాతరోత్సవాలను నిర్వహించుకుంటాం. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా ఈ అనంత పద్మనాభ స్వామి పూర్వీకుల కాలంలో చాలా 200 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఆలయం. ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాస్తవ్యం కూడా ఇక్కడికి రావడం, ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారిని కోరుకున్నటువంటి కోరికలు ఏవైనా ఫలిస్తాయని పూర్తి నమ్మకం ఉన్నది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ జాతరోత్సవాలను విజయవంతం చేస్తారు. అదేవిధంగా ఈ సేవ కూడా కార్యక్రమం ఉంటుంది. మా గ్రామం నడిపట్టి నుండి ఇక్కడ వరకు గరుడ సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ సేవా కార్యక్రమాలు కూడా విజయవంతంగా నిర్వహిస్తాము. ఇక ఈ కార్యక్రమాలన్నీ గ్రామ పంచాయతీ పరిపాలన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని సవ్యంగా తెలియజేసుకుంటున్నాను. గ్రామంలో ఉన్న పెద్దల వివిధ కుల సంఘం నాయకులు ప్రతి కులం వారి యొక్క జాతరోత్సవంలో వారి పాత్ర ఉంటుంది. ఆ వచ్చినటువంటి కుల పెద్దలందరికీ, ప్రతి కులం వారు కూడా మాకు సహకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ, గ్రామ ప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులు సదా ఎల్లప్పుడు వారిపైన, వారి కుటుంబాలపైన ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.